ఓకే, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. తెలంగాణ స్టడీ సర్కిల్, తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ కరీంనగర్. దిస్ ఈజ్ ఆర్థమెటిక్ ఫ్యాకల్టీ. ఈరోజు మనము ప్రాఫిట్ అండ్ లాస్ టాపిక్లో ఒక కాన్సెప్ట్ చూద్దాము. ఇందులో భాగంగా హౌ టు ఫైండ్ కాస్ట్ ప్రైజు అండ్ సెల్లింగ్ ప్రైస్. సో డైరెక్ట్గా కాస్ట్ ప్రైజు సెల్లింగ్ ప్రైజు ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఒక ఫార్ములా అయితే ఉంది. దట్ ఈజ్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 100 ± X% బై 100 ఇంటూ కాస్ట్ ప్రైస్. సో ఇది ఫార్ములా ప్రకారము మనము చేయాల్సిన విధానము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ కనుక తీసుకుంటే కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు ఏ ఆర్టికల్ కాస్ట్ ప్రైస్ ఈజ్ 400 అండ్ ప్రాఫిట్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు 25%. దెన్ హౌ టు ఫైండ్ సెల్లింగ్ ప్రైస్, రైట్? సో ఇక్కడ మనము ఫస్ట్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేద్దాము. దీంట్లో మళ్ళీ షార్ట్ కట్ ఉంది, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం చేయొచ్చు. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ ద వాల్యూ 100. ఇఫ్ ఇట్ ఈజ్ ప్రాఫిట్ టేక్ ప్లస్ ఎక్స్, ఇఫ్ ఇట్ ఈజ్ లాస్ టేక్ మైనస్. నౌ ఇయర్ వీ వాంట్ టు గెట్ ప్రాఫిట్ పర్సెంట్ 25%. దెన్ టేక్ 25 బై 100 అండ్ ఇంటూ కాస్ట్ ప్రైజ్. ఆల్రెడీ మనకు కాస్ట్ ప్రైజ్ ఇచ్చిండు క్వశ్చన్లో, దట్ ఈజ్ 400. నౌ సి సెల్లింగ్ ప్రైజ్ ఈక్వల్ టు, రైట్? సో దిస్ ఈజ్ కాస్ట్ ప్రైజు, సారీ దిస్ ఈజ్ కాస్ట్ ప్రైజు. వీ వాంట్ టు ఫైండ్ సెల్లింగ్ ప్రైస్. నౌ సి 100 + 25 125 బై 100 ఇంటూ 400. సో జీరోస్ గెట్ క్యాన్సల్, 100 1s 100 4s. దెన్ 125 ఇంటూ 4. సో 125 ఇంటూ 4 is equal to 600 rupees. So the selling price of article is 600 rupees. Clear? So this is actually total formula, but మనకి ఇదంతా అవసరం లేదు. షార్ట్ కట్లో ఏం చేయాలో ఒకసారి చూద్దాం. చూడండి, సేమ్ క్వశ్చన్ తీసుకుంటున్నా. కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 400. వీ వాంట్ టు గెట్ ప్రాఫిట్ పర్సెంట్ 25% అండ్ వాట్ ఈజ్ సెల్లింగ్ ప్రైస్. సో ఇక్కడ చూడండి, కాస్ట్ ప్రైజు అంటే ఎప్పుడు కూడా మీరు 100% ఫిక్స్ చేయండి. సో కాస్ట్ ప్రైజ్ ఈజ్ ఆల్వేస్ 100%. మరి సెల్లింగ్ ప్రైజ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే సెల్లింగ్ ప్రైజ్ ఈజ్ నథింగ్ బట్ ప్లస్ ఆర్ మైనస్. అంటే సెల్లింగ్ ప్రైజ్ ఎప్పుడు కూడా విత్ ప్రాఫిట్ ఆర్ విత్ లాస్తో ఉంటుంది. సో దీన్ని ఒకసారి మనము ఎలా చేయాలో చూద్దాం. సేమ్ క్వశ్చన్, ద కాస్ట్ ప్రైజ్ ఆఫ్ ఏ ఆర్టికల్ ఈజ్ 400. సో ఈ 400ని మీరు 100%గా ట్రీట్ చేయండి. సో 100% ఈజ్ ఈక్వల్ టు 400. నౌ ఇఫ్ యూ వాంట్ టు సెల్ ద ఆర్టికల్ విత్ 25% ప్రాఫిట్, అంటే మీరు ప్రాఫిట్తో సెల్ చేయాలి కాబట్టి కాస్ట్ ప్రైస్ 100% అయినప్పుడు 25% ప్రాఫిట్. దెన్ టేక్ 100 + 25. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 125% ఈజ్ హౌ మచ్? సో 100 కాస్ట్ ప్రైజు, దట్ ఈజ్ 400. సో యూ వాంట్ టు ఫైండ్ సెల్లింగ్ ప్రైస్, దట్ ఈజ్ 125 ఈజ్ హౌ మచ్? Then do the cross product, that is 125 into 400 by 100. So 100 get cancel, then 125 into 4 equal to 600. So ఇంకో ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం. చూడండి, సెల్లింగ్ ప్రైస్ వెన్ ఏ ఆర్టికల్ సోల్డ్ ఫర్ 820 rupees, ఆల్రెడీ ఏ పర్సన్ గాట్ 20% ప్రాఫిట్. దెన్ వాట్ ఈజ్ ఇట్స్ కాస్ట్ ప్రైస్? సో ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఇచ్చిండు, 820కి అమ్మినప్పుడు 20% ప్రాఫిట్ వచ్చింది ఆల్రెడీ. దెన్ కాస్ట్ ప్రైస్ ఈజ్ హౌ మచ్? అంటే కాస్ట్ ప్రైస్ అంటే ఎంత పర్సెంట్ ఫైండ్ అవుట్ చేయాలి మనం? 100% ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు 820 రూపీస్ని విత్ ప్రాఫిట్తో ఉంది కాబట్టి 100 + 20%, దట్ ఈజ్ 120%. ఓకే, దెన్ కాస్ట్ ప్రైజ్ ఈజ్ ఆల్వేస్ 100%. సో 100% ఈజ్ హౌ మచ్? నౌ సి క్యాలిక్యులేషన్ ఇట్లయినా చేయండి. నౌ చూద్దాం. సో 820 ఇంటూ 100 బై 120. నౌ లెట్ దెమ్ క్యాన్సల్. సో 0 క్యాన్సల్ చేద్దాము. 4 3 4 25, రైట్? సో ఇక్కడ కొంచెం క్యాలిక్యులేషన్ రావడానికి మనం 840 తీసుకుందాం, ప్రాబ్లం లేదు. 20% అన్నప్పుడు ఇక్కడ 840 అవుతుంది, 820 కాదు. సో ఇయర్ దిస్ ఈజ్ 840. ఓకే, సో డైరెక్ట్గా క్యాన్సిల్ చేస్తే 12 1s 12 6 times 840. సో 6 into 100, యువర్ ఆన్సర్ ఈజ్ 600. సో కాస్ట్ ప్రైస్ ఈజ్ 600.
సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కాస్ట్ ప్రైస్ అంటే ఆల్వేస్ యూ ఫైండ్ 100% అండ్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ నథింగ్ బట్ 100 ± X%. ఓకే, రైట్.